ఏమనిపించిద్దమ్మా? నచ్చితే చాలా జాగ్రత్తగా దాచిపెట్టుకోవాలనిపిస్తుంది కదా. నేనైతే దాని పాటలుగా విరగొట్టి మళ్ళీ రిపేర్ చేయాలనిపించింది. నా దగ్గర నుండి ప్రస్తుతం ఇవేనమ్మా. నీకు నేను చెయ్యకే. మంచిదమ్మా, మంచిది. ఇంకా ఏమేమి అనిపిస్తుందమ్మా నీకు? మీరేమైనా కొత్త తీసుకెళ్తే ఏమనిపిస్తుంది మేడం? ఏమనిపిస్తుందమ్మా? తెలియని ప్రదేశం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉంటాం కదా. నేనైతే ఎత్తగట్టు వెళ్ళిపోయి దాంకొని వచ్చే వాళ్ళని భయపెట్టాలనిపిస్తుంది. చాలమ్మా, చాలు. చాలు, నాకు అర్థమైపోయింది. కానీ నువ్వు అలా వెయిట్ చేయి, నేను పిలుస్తా. ఓకే మేడం. సుబ్బారావు మేడం, ఏంటి అమ్మాయి చాలా వైల్డ్ గా ఉంది? ఏం చేద్దాం? అదే చూస్తున్నాను. మీరు ఒక పని చేయండి మేడం. ఈ బాల్ తీసుకోండి, ఈ పిన్ తీసుకోండి. నాకు అర్థమైపోయింది. వెరీ గుడ్ ఐడియా. ఓకే పాప డ్రామా అది ఇలా ఇవ్వమ్మా. ఈ గ్యాప్ లో దీన్ని విరగొట్టేసావా? మీ ప్రాబ్లంకి నేను ఒక మంచి సొల్యూషన్ చెప్తా. ఏంటి మేడం, ఇవ్వండి మేడం. నా వల్ల ఇంట్లో వాళ్ళందరూ నన్ను బాల్ తీసుకోమ్మా. నీకేదన్నా వస్తువు విరగొట్టాలనిపించినప్పుడల్లా ఈ పిన్ తీసుకొని ఇలా పెట్టి గాలి తీసుకో. మళ్ళీ గాలి. ఇలా చేస్తే నీ ఎమోషన్స్ అన్ని కంట్రోల్. నిజమా మేడం? నన్ను నమ్ము. ఈ బాల్ తీసుకొని వెళ్ళు. నిన్ను ఇంకెవ్వరు తిట్టరు. ఓకే మేడం. ఫీజు మేడం? ఏముందమ్మా, ఒక 50 రూపాయలు ఇచ్చేళ్ళమ్మా. ఇచ్చేయమ్మా అక్కడ. సుబ్బరావు మేడం, అసలు నిన్నెవరు ఇవ్వమన్నారమ్మా? అది మీరు ఇచ్చింది బాలే కదా మేడం, అది 50 రూపాయల కన్నా ఎక్కువ ఉండదని. నీకు ఈ నెల జీతం కట్టు. మేడం, వీళ్ళతో వాగి వాగి తలనొప్పి వచ్చేసింది. బాగా చెమట్లు పోస్తున్నాయి. ఫ్యాన్ ఎక్కడది మేడం? ఏ పవర్ కట్టా? కనెక్షన్ కట్. అదేంటి, బిల్ కట్టాం కదా. ఎప్పుడు మేడం? ఎప్పుడో దీపావళికి కట్టాం. శ్రీరామనవమి కూడా అయిపోయింది. సర్లేరా. జనరేటర్ కూడా అమ్మేశాంగా. మరి నువ్వు ఈ టేబుల్ ని చూసుకో. నేను పక్క హాస్పిటల్కి వెళ్ళి రిలాక్స్ I think what ఓకే.